అది కాదు, అది 10 రోజులు వాళ్ళు రిలేషన్షిప్ ఉంది. ఆ రోజు అబ్బాయి పిలిస్తే అమ్మాయి బయటికి వచ్చారండి. తర్వాత వాళ్ళు కలిసి తిరిగారు, ఊరు అంతా తిరిగారు. తర్వాత కన్సెన్షువల్ రిలేషన్షిప్ పెట్టారని తెలిసింది. తర్వాత ప్రోగ్రామ్ అయిపోయినాక అమ్మాయిని అబ్బాయి హోటల్లో కూడా డ్రాప్ చేశారు. సో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఫర్దర్ ఏదైనా ఉంటే తెలియజేస్తాం. అది కన్సెన్షువల్ రిలేషన్షిప్. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎలా చెప్తాము, కానీ 10 రోజులు రిలేషన్షిప్ ఉంది. అమ్మాయి స్వచ్ఛందంగా హాస్టల్ నుండి బయటికి వచ్చి స్వచ్ఛందంగా అబ్బాయితో కలిసి ఊడు అంతా తిరిగారు. స్వచ్ఛందంగా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు, స్వచ్ఛందంగా రిలేషన్షిప్ పెట్టారు అని మాకు ప్రిలిమినరీగా తెలుస్తుంది. తర్వాత అది అయిపోయినాక అబ్బాయి స్వచ్ఛందంగా అమ్మాయి కలిసి మళ్ళీ అమ్మాయి హాస్టల్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిని దింపేశారు. కాబట్టి ఇది ఒక కన్సెన్షువల్ రిలేషన్షిప్ అని తెలుస్తుంది ప్రిలిమినరీగా. సో తర్వాత అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మేము ఇటువంటి కేసెస్ చాలా కట్టున్నాం ఈరోజు. సో అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మేము కేసు కడతాము. ఇప్పుడు దర్యాప్తు చేసి తగిన చర్య తీసుకుంటాం. సార్, వాట్సాప్ గ్రూప్లో ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడతానని చెప్పి బెదిరించారని చెప్పి అమ్మాయి, అది అందుకే మేము అమ్మాయి అందుకే కంప్లైంట్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీడియో తీసేటప్పుడు అమ్మాయి కన్సెంట్తోనే అబ్బాయి తీశారు. ఇప్పుడు అమ్మాయికి భయం వచ్చింది, బహుశా ఆ ఫోటో వీడియో అది